హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక పావు కిలో బెండకాయలు, ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, కొత్తిమీర, కల్లెమాకు, పుదీనా, ఎండుమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పిండి, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, ఒక 2 టేబుల్ స్పూను శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చింతపండు రసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అయినాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్. ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై కాగానే బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా కొద్దిసేపు మగ్గనిద్దాం. త్వరగా మగ్గనితే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఇందులోకి టమాటా ముక్కలు, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. రెబ్బలు కల్లెమాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ చారు మసులుతుంటే కల్లెమాకు, కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకోవాలి. బెండకాయలు మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకా చింతపండు రసం పోసుకున్నాం. ఇందులోకి చింతపండు రసం పోసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మసాలా. బాగా మరిగినాక ఇలా కొంచెం శనగపిండి, బియ్యం పిండి కలిపి పోసుకున్నాము. ఇప్పుడు ఈ సాంబార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి బాగా కలుపుకొని చారు మసాలాక అందులోకి పోసుకుందాం. ఇప్పుడు చారు బాగా మసిలింది. ఇందులోకి శనగపిండి పోసుకున్నాం. మీ రుచికి తగ్గట్టు చింతపండు రసమైనా, ఉప్పు అయినా, కారమైనా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఇవి వేసుకొని బాగా కలుపుకొని, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర. ఈ సాంబార్లోకి కొత్తిమీర, పుదీనా చాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇంకొక 5 నిమిషాల నుంచి పొయ్యి బంద్ చేసుకున్నాం.